మహమ్మద్ అజారుద్దీన్ సారీ ఇప్పుడైనా మినిస్టర్ అజారుద్దీన్. ఇప్పుడు ఇదే ముచ్చట తెలంగాణలో పొలిటికల్ హీటర్ గా మారిపోయింది. ఒక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం దేశభక్తి దేశద్రోహం అంటూ జాతీయవాదంతో లింకప్ అయిపోయింది. ఈ విషయంపై జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ లు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇంతకీ ఈ స్థాయిలో రచ్చకు కారణం ఏంటి? అజార్ చుట్టూ అగ్గి రాజుకోవడానికి దారి తీసిన పరిస్థితులేంటి? అజర్ దేశభక్తుడంటున్న కాంగ్రెస్, దేశానికి ఏం సేవ చేశారంటున్న బీజేపీ, సర్టిఫికేట్ అవసరం లేదన్న కొత్త మంత్రి, లీడర్ అయినా వివాదాలు వీడని ప్లేయర్. తెలంగాణ మంత్రిగా టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈ నిర్ణయం తీసుకోవడమే ఈ పరిస్థితికి కారణంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తున్న బీజేపీ ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం చెబుతుండడం రాజకీయ మంటలకు కారణమవుతోంది. ఓ వర్గానికి మోకరెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిందని బీజేపీ అంటుంటే, ముస్లింలకు అవకాశం దక్కకుండా కావాలనే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. అజర్కు అమాత్య పదవి, అటు ఇటు తిరిగి దేశభక్తి దేశద్రోహం అనే కీలక అంశాల దగ్గరకొచ్చి నిలబడింది. అజర్ను ఉద్దేశించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లతో గట్టెక్కేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ దిగజారుడు నిర్ణయం తీసుకుందన్న కిషన్ రెడ్డి, అజారుద్దీన్ దేశానికి ఏం సేవ చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, దేశానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన అజర్పై ఇప్పటికీ క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకున్నారంటూ కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఎన్నికలు కూడా అమలులో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ పరిమితానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఏ రకంగా మంత్రివర్గంలో చేర్చుకుంటారో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగజారిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అజారుద్దీన్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, అదేదో బుజ్జగింపు అంటే ఏమంటే బుజ్జగింపు అంటున్నాను. అందుకే ఓట్ల కోసం చేస్తున్నాడు అంటూ నేను దేశానికి సేవ చేస్తాడా అజారుద్దీన్? అదే కేసులు ఉన్నాయి, ఇంకా చాలా కేసులు, లైఫ్ టైం సస్పెండ్ అయింది అందుకే సేవ చేసినందుకు. కిషన్ రెడ్డి కామెంట్స్ పై అంతే ఘాటుగా స్పందించారు మంత్రి అజరుద్దీన్. దేశభక్తి విషయంలో తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. అన్ని విషయాలు జూబ్లీహిల్స్ లో తేల్చుకుందామంటూ లైట్ గా కొట్టిపారేశారు. कुछ भी बोल सकता हूँ, उनके बारे में ज्यादा मैं कुछ बोलूंगा नहीं. मेरे को किसी का भी सर्टिफिकेट नहीं चाहिए पेट्रियोटिज्म के लिए. नहीं, अभी जुबलीज के बारे में हम जुबलीज में रहेंगे तो ही बात करेंगे. यहाँ पे मैं नहीं समझता हूँ कि जुबलीज के बारे में बात करना चाहिए. అజర్ కు మద్దతుగా కాంగ్రెస్ నేతలు సైతం అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. క్రికెటర్ గా టీమిండియా కెప్టెన్ గా అజరుద్దీన్ దేశ ఖ్యాతిని పెంచారని, అలాంటి వ్యక్తిపై బీజేపీ నేత ఆరోపణలు సరికావని తప్పుబట్టారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అజర్పై ఏం కేసులున్నాయో, వాటిలో ఏవి రుజువయ్యాయో నిరూపించాలని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. అజరుద్దీన్ గారు క్రికెట్ కెప్టెన్గా సుదీర్ఘకాలం పనిచేసి దేశ విదేశాల్లో మన ప్రతిష్టను పెంచినటువంటి క్రీడాకారుడు. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాడుతూ ఏం పదం వాడాడో, దేశద్రోహులు. అసలు దేశద్రోహులు ఎవరో, దేశభక్తులు ఎవరో కూడా తెలుసుకోవాలని దుస్థితిలో కిషన్ రెడ్డి గారు ఉంటే ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు ద్వంద్వ వైఖరిని బీజేపీ వారు జవాబు చెప్పాలి. రాజస్థాన్లో గంగాపూర్ డిస్టిక్లో ఒక కృపాల్ సింగ్ అనే వ్యక్తిని ఆయన ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి మంత్రి చేశారు. ఆయన ఓడిపోయిన తర్వాత అది వేరే సంగతి. కానీ అక్కడ బరిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు క్యాబినెట్లోకి తీసుకుంటారు. ఇక్కడ బరిలో లేని వ్యక్తి, అజరుద్దీన్కు పేరుంది, వారిని తీసుకొచ్చి ఒక మైనారిటీకి అవకాశం ఇస్తే మీకు ఇంత కక్కసు, ఇంత విషయం వెళ్ళగలిగితే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. కిషన్ రెడ్డి గారికి సవాలు విసురుతున్న ఏ కేసులను తేల్చి చెప్పాలి. అవి ఏ స్థాయిలోనో నిజంగా ఎక్కడన్నా ప్రూఫ్ అయినాయా, అప్పుడు మాట్లాడదాం. మాజీ క్రికెటర్ గా మైనార్టీ నాయకుడిగా అజర్ కు మంత్రివర్గంలోకి తీసుకోవడంలో తప్పులేదు. తీసుకున్న సమయమే ఈ పొలిటికల్ సలసలకు కారణమవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి అక్కడ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు మంత్రి పదవి కట్టబెట్టడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటోంది బీజేపీ. అయితే ఆయన బరిలో లేరు కదా అంటూ ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిగా అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. చివరి వరకు కాంగ్రెస్ అభ్యర్థి రేసులో అజరుద్దీన్ పేరే బలంగా వినిపించింది. అయితే చివరి నిమిషంలో ఆయనకు ఎమ్మెల్సీ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం నవీన్ యాదవ్ కు అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అందుకే ఇప్పుడు అజర్ కు మంత్రి పదవి ఇవ్వడం వివాదానికి దారితీసింది.